హైదరాబాద్ నగరంలో పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతున్న హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా వరుసగా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం స్పష్టతనిచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఇప్పటికే నిర్మించి అందులో నివాసం ఉంటే ఆ ఇళ్లను పడగొట్టబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రమే కూల్చేస్తామని తెలిపారు. తాజాగా మల్లంపేట చెరువులో నిర్మాణ దశలో ఉన్న భవనాలని హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అదేవిధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న స్థలాలు, ఇల్లు మాత్రం కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించారు. మరోవైపు నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్లోని 5 అంతస్తుల భవనం సహా 3 అంతస్తుల ఇంటిని కూల్చివేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సున్నపు చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేసే సమయంలో యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు. దీంతో పెట్రోల్ ఒంటిపై పోసుకుని 5గురు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. తమ భవనాలు కూల్చివేస్తే ఒంటికి నిప్పంటించుకుని తగలబెట్టుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆదివారం నగర నలువైపులా హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో చేపట్టిన నిర్మాణాలపై కొరడా జలించారు. దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట గ్రామ పరిధిలోని కత్వ చెరువులో శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మించిన 13 విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. మరో 5 చోట్ల నివాసం ఉండడంతో వారికి సమయం ఇచ్చారు. ఇంకా 13 విల్లాలతో పాటు మాదాపూర్లోని సున్నం చెరువు, అమీన్పూర్ చెరువుల్లో ఆక్రమణలు, నిర్మాణ దశలో ఉన్న అనుమతి లేని భవనాలను కూల్చివేశారు. ఎప్పటిలానే తెల్లవారుజామున 5 గంటలకు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆయా ప్రాంతాలకు చేరుకున్న హైడ్రా బృందాలు ఆపరేషన్ డిమాలిషన్ కు శ్రీకారం చుట్టాయి. అయితే కొన్ని చోట్ల సామాన్యుల నుంచి వ్యతిరేకత వస్తుంది. కూలీనాలి చేసుకుంటూ గుడిసెలో ఉంటున్నాం, ఉన్న పలంగా కూల్చివేస్తే మా కుటుంబం ఏం కావాలి, ఊరు కాని ఊరిలో పిల్లలను పట్టుకుని వర్షాకాలంలో ఎక్కడికి వెళ్ళాలి అని కొందరు వాపోతున్నారు. అలాగే పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇల్లు కూలిస్తే మా బతుకులు ఏమవ్వాలి అని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నివాసం ఉంటున్న వాళ్ళకి ఉపశమనం కలిగించింది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.